మహేష్కు కలిసి వస్తున్న అల్లు అర్జున్ సెంటిమెంట్. అల్లు అర్జున్ అదృష్టంపైనే అందరి దృష్టి ఉంది. బన్నీ సినిమాలు డివైడ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ విషయంలో మాత్రం సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ వారం విడుదల కాబోతున్న దువ్వాడ జగన్నాథం మూవీపై కూడా కలెక్షన్స్ పరంగా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ హవా టాలీవుడ్ ఇండస్ట్రీలో పరుగు తీస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ లక్ వెనక బన్నీ హీరోయిన్స్ లక్ కూడా ఉంది అని కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ప్రిన్స్ మహేష్ బన్నీ హీరోయిన్స్ లక్ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు అంటూ కొందరు సెటార్లు వేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్తో చేసిన హీరోయిన్స్ అందరికీ మహేష్ మూవీలో ఆఫర్ రావడం కంటిన్యూస్గా జరుగుతోంది. ఈ విషయం తమన్నా నుంచి రకుల్ ప్రీతి వరకు కొనసాగుతోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. బద్రీనాథ్లో బన్నీతో చేసిన తర్వాత తమన్నా ఆగడులో మహేష్తో చేసింది. రేసుగుర్రంలో అల్లు అర్జున్తో చేసిన శృతి హాసన్ ఆ తర్వాత మహేష్తో శ్రీమంతుడిలో చేసి భారీ హిట్ ఇచ్చింది. ఇది చాలదు అన్నట్టుగా సరైనోడ్లో బన్నీతో నటించిన రకుల్ ప్రీత్ ఇప్పుడు స్పైడర్లో నటిస్తోంది. ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దువ్వాడ జగన్నాథంలో నటించిన పూజే హెగ్డేను వచ్చే సంవత్సరం వంశీ పైడిపల్లి మహేష్తో చేయబోయే సినిమాకి హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ హీరోయిన్స్ వెంట మహేష్ బాబు పడుతున్నాడు అంటూ టాలీవుడ్లో కొందరు జోక్స్ పేలుస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు మొదటి భారీ పరిశ్రమగా వస్తున్న హీరో మోటార్ కార్పొరేషన్ అల్లు అర్జున్కు ఊహించిన అదృష్టంగా మారింది. ఈ ద్విచక్ర వాహనాల సంస్థ తయారు చేసిన 125cc గ్లామర్ మోటార్ బైక్ లేటెస్ట్ మోడల్ కోసం దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాండ్ అంబాసిడర్గా అల్లు అర్జున్ ఎంపిక చేసింది. అంతేకాదు బన్నీపై ఒక వెరైటీ యాడ్ను కూడా చిత్రీకరించి ఛానల్లో అప్పుడే ప్రసారం కూడా చేసేస్తోంది. స్టైలిష్గా ఉండే అల్లు అర్జున్ ఒక అందమైన మోటార్ సైకిల్ నడుపుతూ వేగంగా దూసుకుపోతూ ఉంటే ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న అమ్మాయిల దగ్గర నుంచి పెళ్లి కూతురుగా పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలు అంతా బన్నీ మోటార్ బైక్ వెనక పడటం చాలా వెరైటీగా చిత్రీకరించారు. అయితే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మొదట్లో మహేష్ని పెట్టుకోవాలి అని అనుకున్న ఈ కంపెనీ నిర్వాహకులు అనేక తర్జన భర్జనల అనంతరం బన్నీని యాడ్కి ఎంపిక చేశారని టాక్. దీనికి ప్రధాన కారణం దక్షిణాది రాష్ట్రమైన కేరళలో అల్లు అర్జున్కి యూత్లో ఉన్న క్రేజ్ బన్నీకి ఈ యాడ్ తెచ్చిపెట్టింది అని అంటున్నారు. ఈ యాడ్లో నటించినందుకు బన్నీకి చాలా భారీ స్థాయిలోనే పారితోషికం ఇచ్చారు అనే వార్తలు ఉన్నాయి. అయితే అల్లు వారి హీరో ఇలా వరుసపెట్టి కార్పొరేట్ యాడ్స్లో దూసుకురావడం మహేష్కు మరొక షాక్ అనుకోవాలి. క్రితం సంవత్సరం రేసు గుర్రంతో రేసులా దూసుకుపోయిన బన్నీ ఈ సంవత్సరం డీజేతో ఇంకా ఎన్ని సంచలనాలు చేస్తాడో చూడాలి. అల్లు అర్జున్ ఇచ్చిన షాక్తో మరోసారి మైండ్ బ్లాంక్ అయిన మహేష్ అని ఇండస్ట్రీ టాక్.